जय श्री राम। श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే। నాది ఒక చిన్న విన్నపము, దయచేసి అందరూ వినవలను. మనము భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాముట్టిగానే వస్తాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోము, ఉట్టిగానే పోతాం. ఎంత సంపాదించినా, మనం ఎన్ని పనులు చేసినా, జాబులు చేసినా, వ్యాపారం చేసినా, ఏ పని చేసినా ఉన్నంతసేపే మనది. పోయేటప్పుడు ఉట్టగానే వెళ్ళిపోతాం. మన చుట్టాలు రారు, మన బంధువులు రారు, మన ఇంటోళ్ళు రారు, ఎవ్వరు రారు. మనకు మనమే వెళ్ళిపోతాం. పోయేటప్పుడు ఏది తెలియదు, మన ఎంబట ఏం రాదు. కాకపోతే ఉన్నంతసేపు మనకు శాతనైన కొద్దీ, మన శక్తి కొద్దీ ఏదన్నా రూపాయ, 2 రూపాయల, 5 రూపాయల, 10 రూపాయల మనకు శాతనైన కాడికి దాన ధర్మాలు చేసుకోవాలా. ఏదన్నా గుడికి పోతే అక్కడ బిచ్చగాళ్ళకు ఏదన్నా అరటి పండ్లో, జామ పండ్లో ఏదన్నా తలా ఒకటి దానం చేసుకోవాలి. మన ఎంబట వచ్చేది గదే దాన ధర్మం. ఏ గుడికి పోయినా జసేపు కూర్చుండి మనసు ప్రశాంతంగా దేవుని ధ్యానిస్తూ కూర్చోవాలి. ఇంటికాడ పనులు ఎప్పుడు ఉంటాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఏది కూడా లేదనకుండా మనకు శాతన కొద్దీ తినేదే కానీ, పైసలే కానీ దాన ధర్మం చేసుకుంటే మన ఎంబట వచ్చేది అదే దాన ధర్మం. మనం చేసుకున్న పుణ్యమే మన ఎంబట వస్తుంది. అంతేగాని ఉన్నంతసేపు కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు, భర్త, భార్య అని అన్నీ అనుకుంటాం. పోయేటప్పుడు ఏది రాదు మన ఇంట. అది గ్రహించుకొని మనం మెసులుకుంటే మన ఎంబట వచ్చేది అంతే. ఇక ఏ రూపాయి దానం చేసుకున్నా మన ఎంబట వచ్చేది అదే మన పుణ్యం. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.